తన స్వరమాధుర్యంతో సర్వజనులను ఉర్రూతలూగించిన సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి అని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి జయంతిని పురస్కరించుకుని తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని ఆమె విగ్రహానికి రాయలసీమ రంగస్థలి కళాకారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ వీణుల విందు గొలిపే తన స్వరంతో దేశ విదేశాల్లోని ప్రజల హృదయాలను రంజింపజేసిన మహాగాయనీమణి ఎంఎస్ సుబ్బులక్ష్మిని కొనియాడారు. తిరుమల శ్రీవారి ఆస్థాన గాయకురాలిగా శ్రీవారిని ప్రతిరోజు మేల్కొలిపే సుప్రభాతాన్ని తన మధురమైన గాత్రంతో పాడారని తెలియజేశారు. ఇప్పటికీ వారు పాడిన సుప్రభాతంతో శ్రీవారిని మేల్కొల్పుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, కర్ణాతం మురళీకృష్ణ, అన్నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారి జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కూడల వద్ద ఆమె కాంస్య విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి రాయలసీమ రంగస్థలి అర్పించాము. తిరుపతిలో ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మేల్కొల్పే సుప్రభాతాన్ని ఆమె గాత్రంతో మనకి ఎంతో సుప్రభాతాన్ని వీణుల విందుగా మనకి అందించిన మహనీయురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఆమె జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆమెకు పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించి, ముఖ్యంగా ఆమె సంగీతంలో భారతరత్న అవార్డు కూడా పొందారు. అలాంటి మహనీయురాలు సుబ్బలక్ష్మి గారు.